ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వలన ఆకాశమే హద్దుగా భారీగా పెరిగిన బంగారం ధరలు. ఈ వివరాలకు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడగలరు నా యొక్క మనవి. దాని ప్రభావం అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసిన వల్ల దాని ప్రభావం యుఎస్ ఈక్విటీ మార్కెట్ మీద కనిపించింది. మన మార్కెట్ మీద ప్రభావం ఇంకా రావాల్సింది. ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఈక్విటీ మార్కెట్ పడిపోతుంది, ఎకనామిక్ యాక్టివిటీ అనిశ్చితంగా ఉంటాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనగా ఇరాన్ ముందు ఉండేటువంటి జలసంధి దాని మీద సాధారణంగా మూసివేయబడదు, కానీ అది ఒక చోక్ పాయింట్. ప్రపంచంలోని 20% క్రూడ్ ఆయిల్ సరఫరా ఆ మార్గం గుండానే జరుగుతుంది. అది పూర్తిగా మూసివేయకపోయినా, షిప్మెంట్ అక్కడ నుండి వెళ్ళకపోయినా పొడవైన మార్గం నుండి తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఫ్రైట్ ఛార్జెస్ పెరుగుతాయి, ఇన్సూరెన్స్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. అనగా ఖర్చులు 3 నుండి 4 రెట్లు పెరిగే అవకాశం ఉంది. యుద్ధం ముగిసినా వెంటనే తగ్గదు కదా, నెమ్మదిగా మాత్రమే తగ్గుతాయి. కానీ ఇంకా యుద్ధం కనుక కొనసాగితే ఇన్సూరెన్స్ ఛార్జెస్ పెరుగుతాయి, ఫ్రైట్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. దీనిపైన ఇన్ఫ్లేషన్ ప్రభావం ఎలా ఉంటుంది? మొదటగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎకనామిక్ యొక్క యాక్టివిటీ దెబ్బతింటుంది. అందువల్ల ఈక్విటీ మార్కెట్లో డౌన్ సైడ్ కొనసాగుతుంది. నిఫ్టీ ఇప్పటికే పడిపోయింది, ఇంకా పడేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క మార్కెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే పెట్టుబడిదారులు తమ యొక్క పెట్టుబడులను సేఫ్ హెవెన్ అనగా సురక్షిత పెట్టుబడి మీదకి మళ్ళిస్తారు. దానివల్ల బంగారం ధరలు పెరుగుతాయి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ బంగారం ధర మన 27కి 28కి బాగా పెరిగినాయి. 3,000 రూపాయలు బంగారము, 13,000 రూపాయలు వెండి. అలాగే ఈ వీడియో చేసే టైంకి శుక్రవారంకి ఆదివారంకే గోల్డ్ $44 ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగింది. అనగా 1,69,130 ఉన్న బంగారం ధర 1,82,750 అంటే సుమారు 13,620 రూపాయలు బంగారు ధర పెరిగింది. కానీ వెండి ధరలో మరియు యుఎస్డి టు ఐఎన్ఆర్ అనగా డాలర్ రేట్లో మార్పు రాలేదండి. కానీ సోమవారం మార్కెట్ తెరిచిన తర్వాత కరెక్ట్ తెలుస్తుంది. పైన మన యొక్క బంగారం కాయిన్స్ అండి 1 గ్రామ్, 2 గ్రామ్స్, 2.5, 5, 10 డినామినేషన్లో లభ్యమవుతాయి. అలాగే వెండి కూడా వివిధ రూపాల్లో లభ్యమవుతుందండి. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. అలాగే మేలిమి బంగారము, వెండి ధరలు ప్రతి నిమిషం మారుతూ ఉంటాయి. కావున ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే పైనున్న నెంబర్కి వాట్సాప్ చేయగలరు నా యొక్క మనవి. ఈ చర్చ విద్య మరియు అవగాహన కోసం మాత్రమే. ఏ పట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సెబీ నమోదిత ఆర్థిక సలహాదారుని సంప్రదించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.